భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అయినా ఇప్పటికీ దళితులకు ఆలయ ప్రవేశం మాటటుంచి మహాభారత ప్రదర్శనలో పాల్గొనే అవకాశం లేదు. ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వడం లేదు. అధికారులు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఏ కదలిక లేదు. చిత్తూరు జిల్లాలో సాగుతున్న ఈ వివక్షకు కారణం ఏంటి? అందరికీ ధర్మం చెప్పే ధర్మరాజు దళితులకు ఆదర్శంగా తీర్పిస్తాడా? ధర్మాచరణలో ఆయనకు కులపట్టింపులుంటాయా? మనుషుల్నే ఆరగించిన బకాసురునికి దళితుల అన్నం, అగ్రవర్ణాల భోజనం అనే తేడా ఉంటుందా? సర్వం దహించే అగ్నిగుండం దళితులు దరిచేరితే ఆరిపోతుందా? కానీ చిత్తూరు జిల్లాలో ధర్మరాజుకు బకాసురునికి అగ్నిగుండానికి కులాన్ని అంటగట్టేశారు. మహాభారత ఉత్సవాలను కుల వివక్షకు చిహ్నంగా మార్చేశారు. 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో దళితుల్ని చిన్నచూపు చూసే సాంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో ఏటా మహాభారత ఉత్సవాలు జరుగుతాయి. 18 రోజుల పాటు మహాభారతంలోని 18 పర్వాలకు సంబంధించి పగటిపూట హరికథ, రాత్రిపూట నాటకాలు ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాల్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తరలివస్తారు. నాటక ప్రదర్శనలో కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ద్రౌపది, దుర్యోధనుడు పాత్రల్ని పోషించేది దళితులే. తమ అభినయంతో వారు నాటకాల్ని రక్తి కట్టిస్తారు. తమ ప్రదర్శనతో అందరినీ అలరించే దళితులు అడుగడుగునా వివక్షతకు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఉత్సవాల్లో ధర్మాచెరువు గ్రామానికి చెందిన ఓ దళితుడు బండి కుంభం కడితే గుడి దగ్గరికి రానివ్వకుండా కొందరు అడ్డుకున్నారు. కాదని ముందుకొచ్చిన కొందరు దళిత యువకులపై దాడికి తెగబడ్డారు. పోలీసులు, ఆర్డీఓ, జేసీ జోక్యం చేసుకున్నా వారు వెనక్కి తగ్గలేదు. ఆఖరికి కలెక్టర్ సమక్షంలో దళితులకు సమాన అవకాశాలు కల్పిస్తామని ఒప్పందాలపై సంతకాలు చేసిన పెత్తందారులు వాటిని అమలుపరచకుండా అడ్డం తిరిగారు. దీంతో 19 దళితవాడల్లో రగిలిన ఉద్యమ స్ఫూర్తి మహాభారత హక్కుల పోరాట కమిటీ ఏర్పాటుకు నాంది పలికింది. 94 సంవత్సరాలుగా పచ్చికాపల్లంలో దళితులపై వివక్ష కొనసాగుతోంది. 42 మండలాల్లో 140కి పైగా కేంద్రాల్లో మహాభారత ఉత్సవాలు జరుగుతాయి. అయితే సగం చోట్ల ఇప్పటికే కుల వివక్ష రాజ్యమేలుతోంది. గత ఏడాది తలెత్తిన ఉద్రిక్తత తర్వాత అగ్రవర్ణాల వారు దళితులను వ్యవసాయ పనులకు పిలవకుండా, అంగట్లో సరుకులివ్వకుండా సాంఘికంగా బహిష్కరించారు. మొదట్లో అగ్రవర్ణాలు మహాభారతం నిర్వహించాలని అనుకున్నారు. అయితే భూములిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దళితులు 5 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చినప్పటి నుంచి మహాభారతం నిరంతరాయంగా జరుగుతోంది. ఆయా గ్రామాల్లోని దళితవాడల ప్రజలంతా మహాభారతంలో పాల్గొంటారు. అయితే అధికారగణం హెచ్చరించిన దళితులకు అందరూ సంఘీభావం తెలిపిన మహాభారతం సాక్షిగా వివక్షకి మాత్రం తెరపడటం లేదు.